యూదులు యేసును మెస్సియగా ఎందుకు తిరస్కరించారు? 1. ఆయన ఇశ్రాయేలీలోని యూదులను సమీకరించలేదు. మెస్సియా ఇశ్రాయేలు రాజ్యాన్ని పునరుద్ధరించాల్సి ఉంది. దిక్సూచి యొక్క అన్ని కోణాల నుండి యూదులను ఏకం చేస్తాడు. 2. యేసు మూడవ ఆలయాన్ని నిర్మించలేదు. మొదటి ఆలయాన్ని రాజు సొలొమోను నిర్మించాడు. దానిని బాబిలోనియన్లు నాశనం చేశారు. రెండవ ఆలయాన్ని రోమన్లు నాశనం చేశారు. మూడవ ఆలయాన్ని నిర్మించాలని ప్రవక్తలు పిలుపునిచ్చారు. అప్పటి వరకు యూదులకు దేవాలయాలు ఉండము. 3. యేసు ప్రపంచ శాంతిని తీసుకురాలేదు. యెషయా 2:4 ప్రకారం మెస్సియా అలా చేయాల్సి ఉంది. 4. యేసు భూమిపై దేవుని రాజ్యాన్ని స్థాపించలేదు. ఈ ప్రవచనం జకరియా 14:9 నుండి వచ్చింది. మరియు ప్రభువు భూమి అంతటిపై రాజు అవుతాడు. ఆ రోజున ప్రభువు ఒక్కడే, మరియు ఆయన నామం ఒకటి. 5. యేసు ప్రవక్తగా గుర్తించబడలేదు. యూదుల రచనల ప్రకారం మెస్సియా ఒక ప్రవక్త అయ్యి ఉండాలి. కానీ ప్రపంచంలోని చాలామంది యూదులు అక్కడ ఉన్నప్పుడు మాత్రమే ఇశ్రాయిల్లో ప్రవచనం ఉంటుంది. క్రీస్తుపూర్వం 300 నుండి అలాంటి పరిస్థితి లేదు. 6. యేసు దావీదులాజు వంశస్థుడు కాదు. యూదుల మూలాల ప్రకారం మెస్సియా మానవ తల్లిదండ్రుల నుండి పుడతాడు. అతనికి ఎటువంటి అతీంద్రియ లక్షణాలు ఉండవు. 7. యేసు తోరాతో వాదించాడు. యేసు యూదుడిగా జన్మించి యూదులకు బోధించాడు. అయినప్పటికీ అతను తోరాను అనేకసార్లు వ్యతిరేకించాడు. దాని ఆజ్ఞలు ఇకపై వర్తించవని అతను వాదించాడు. 8. యూద విశ్వాసం కేవలం జాతీయ ప్రత్యక్షతపై ఆధారపడి ఉంటుంది. యూదమతంలో వ్యక్తిగత ప్రత్యక్షత అంటే ఏమీ కాదు. దేవుడు ఒకేసారి మొత్తం దేశంతో మాత్రమే మాట్లాడతాడు. కాబట్టి మెస్సియా కనిపిస్తే అందరికీ అది తెలుస్తుంది. మోషే కాలాన్ని ప్రస్తావిస్తూ ద్వితీయోపదేశకాండము 5:3 ఇలా చెబుతోంది: ప్రభువు ఈ నిబంధనను మన పూర్వీకులతో కాదు, మనతోనే చేశాడు. మనమందరం నేడు ఇక్కడ సజీవంగా ఉన్నాము.